మీరు ముందుకు నడిస్తే ఆయన వెనక్కి నడుస్తాడు. మీరు ఒకటి చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు. ఇప్పుడు చూడండి, రివర్స్ పాలనతో, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఈరోజు ఇక్కడే చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇదే జిఎంఆర్, మీ ఊరు వాడే, ఇక్కడే ఈ గడ్డ మీద పుట్టాడు జిఎంఆర్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని, శంషాబాద్ ని ఆయనకు అప్పచెప్పాను. దానికి కారణం ఒకటే, ఆయన నాకు బంధువు కాదు, మా ఊరోడు కాదు, తెలుగువాడు, తెలుగు బిడ్డ, ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాడని నిరూపించిన వ్యక్తిని నేను. బ్రహ్మాండంగా కట్టాడు. ఈరోజు హైదరాబాద్ లో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటే ఎయిర్పోర్టే కారణం. ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు హైదరాబాద్కి. ఆ రోజు విమానాలు లేని హైదరాబాదు ఈరోజు ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం అయింది. దీనివల్ల వ్యాపారాలు పెరిగాయి, పెట్టుబడులు పెరిగాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది సంపద సృష్టించడం. నేను ఇక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను. 2700 ఎకరాలు భూసేకరణ చేశాం. నేనుంటే 20 కంతా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేది, మీకు పరిశ్రమలు వచ్చేటివి, మీ పిల్లలు హైదరాబాదు, బెంగళూరు పోకుండా మీ ఊర్లో రాజాంలోనో విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు నేను అడుగుతున్నా, తిక్కలోడు రివర్స్ చేశాడు. రివర్స్ చేసి టెండర్ మళ్ళా పిలిచాడు. నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు. మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు. అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం. అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక మానసిక రోగి, స్థిమితం లేని వ్యక్తి. కావాలంటే మీరు, నేను ఎయిర్పోర్ట్ ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను, భూమి అప్పచెప్పాను, నీకు చేతనై ఉంటే ప్రారంభోత్సవం చేసుంటే పూర్తి చేసి నేను అభినందించాను. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తయిందా ఈరోజు ఎయిర్పోర్టు? కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి. అవునా కాదా? ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ, నేను ఆ రోజు గిరిజన యూనివర్సిటీకి 550 ఎకరాలు ఇచ్చి, ఎక్కడైతే విశాఖపట్నం దగ్గరనే దాన్ని ప్రారంభించాం. కానీ ఇతను వచ్చి దాన్ని కూడా మళ్ళా రివర్స్ చేశాడు. ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఒక యూనివర్సిటీ వస్తే వేల మంది చదువుకుంటారు, వేల మంది చదువుకుంటే గిరిజనులు బాగుపడతారు. అది కూడా రివర్స్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇక్కడే బావనపాడు పోర్ట్ ఉంది. నేను ఆ రోజు బావనపాడు పోర్టుకంతా కూడా ఫౌండేషన్ వేశాను, అన్ని కూడా టెండర్లు పిలిచాను, మళ్ళీ క్యాన్సిల్ చేశాడు. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డాడు. మళ్ళా ఇప్పుడు టెండర్లు పిలిచి మళ్ళా వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రివర్స్ తీసుకుపోయాడు. ఇవన్నీ పూర్తయి ఉంటే, నేను అనుకున్న ప్లాన్స్ ప్రణాళికలు అయి ఉంటే, హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేది, నీళ్లుండేటివి, ఉద్యోగాలు వచ్చేటివి, మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు. అన్నిటినీ దెబ్బతీశాడు. 5 ఏళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు. వైసీపీ నేతల దాడులు, కబ్జాలతో ఉత్తరాంధ్ర విలువలాడింది. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, లేకపోతే కబ్జాలు చేశారు, దారుణంగా ప్రవర్తించారు. నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు
మనం విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు. విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి డ్రగ్స్ రాజధానిగా చేశారు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయికి అలవాటైతే డ్రగ్స్కి అలవాటైతే ఇంకా వాళ్ళు మన చేతుల్లో ఉండరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 25,000 కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆ రోజు అదాని డేటా సెంటర్ని లూలోని పొరుక్లైన్ టెంపుల్టన్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చాం. అన్నిటినీ తరిమేశాడు. ఈరోజు మీరు చూడండి, అక్కడ నేను ఆ రోజు మెడ్టెక్ జోన్ పార్క్ ఒకటి కట్టాను. అది కడితే దేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసి కేంద్రంగా విశాఖపట్నం తయారైంది. దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని కూడా మూసేయాలని ప్రయత్నం చేశాడు, కానీ కేంద్రం గట్టిగా ఉండి అది కాపాడారు. ఈరోజు 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ నేను వస్తానే ప్రపంచానికే మెడికల్ ఎక్విప్మెంట్ మనం మెడ్టెక్ పార్క్ నుంచి ఉత్పత్తి చేస్తాం, సరఫరా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అభివృద్ధి. నేను ఒక మాట చెప్తున్నాను, విశాఖపట్నం మీద జే గన్ రెడ్డికి ప్రేమ లేదు, మన ఆస్తుల మీద ప్రేమ, ఇక్కడ ప్రజల మీద కక్ష. అందుకే ఇతను వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు ఈ ప్రాంతానికి సామాజిక న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలకు ఏమైనా పనిచేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇచ్చిన 30 పథకాలు రద్దు చేశాడు. మళ్ళీ నా బీసీలు అంటాడు. మా ఆడబిడ్డలు అడుగుతున్నా, ఏమమ్మా మీకు న్యాయం జరిగిందా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను. ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ నాయకులు లేరు. జిఎంఆర్ అయితే దేశంలోనే విమానాశ్రయం కట్టి హైదరాబాదే కాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా నడుపుతూ విదేశాల్లో కూడా విమానాశ్రయాలు కట్టారు. మీకు పెత్తనం ఇస్తే మీరు చేయగలుగుతారు. ఇక్కడ విజయసాయిరెడ్డి పెత్తనం ఏంటి? సుబ్బారెడ్డి పెత్తనం ఏంటని అడుగుతున్నా. మీకు ఈ ప్రాంతానికి సంబంధమైన అడుగుతున్నా. నేను ఇచ్చాను ఈరోజు అప్పలనాయుడు ఎంపీ క్యాండిడేట్ గా, ఒక సామాన్య కార్యకర్త